నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చలో మేడిగడ్డనే పిలిపించిండు. వాళ్ళలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు, ఆ పంప్ హౌజులు మేము ఏమీ నిషేధిత ప్రాంతంగా పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోవాలి, చూడాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. కానీ మీరందరూ పోయి ఏం చూస్తారా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనరు, చీఫ్ ప్లానరు, చీఫ్ ఇంజనీరు మొత్తం నేనే కట్టించి చెప్పిన కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. మరి అయినా సరే మేము అక్కడ అధికారులకు చెప్పినాము, అన్ని విధాలుగా సహకరించండి, మేడిగడ్డ బ్యారేజు, ఆ బ్యారేజు, ఈ బ్యారేజు అన్నీ చూపించండి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి వసతులు కల్పించాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఇంత కరప్షను, ఇంత మిస్గవర్నెన్స్, ఇంత మిస్మేనేజ్మెంటు, ఇంత ఫ్రాడు భారతదేశంలో ఎక్కడ జరగలేదని చెప్పి మరి మేము, ఇది మా సొంత అభిప్రాయం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో అదే ఉంటుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో అదే ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అడిగితే కూడా అదే ఉంటుంది. మరి ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ చేసి మీరు ఈరోజు మరి అడిగి పోయి చూసి వస్తామంటారు కదా, తప్పనిసరిగా మీరు చూడాలి. ప్రభుత్వం సైడ్ నుంచి మేము అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం, వాళ్ళకి ఏమి పర్యటించదలుచుకుంటే సహకరించండి అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి మేము మనవి చేస్తున్నాం. సరే, ముఖ్యమంత్రి గారు నేను ఈ ప్రాజెక్ట్ గురించి చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పినాం. కానీ అది పదే పదే తెలంగాణ ప్రజానీకానికి ఎందుకు తెలియజేస్తుందంటే, ఒక పెద్ద ఫ్రాడ్ చేసి కొన్ని 10,000 కోట్లలో దోచుకొని ఈరోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసింది వాళ్ళు, ఎవరో ఏదో కాన్స్పిరసీ చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా మా మీద చెప్పడం, ఇది పూర్తిగా చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను మళ్ళీసారి మీకు రిపోర్ట్స్ చెప్తా. ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, ఇది ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పిండు, కానీ నేను మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ బేసిస్లో వాళ్ళు కాళేశ్వరం కట్టినరు, సరే ఏ బేసిస్ లేకుండా పూర్తిగా అన్సైంటిఫిక్ బేసిస్, కేవలం కమిషన్ల కకృతి కోసం తప్పితే మరొకటి కాదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది వాళ్ళు వేసిన 5 ఇరిగేషన్ నిపుణులు, బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. ఇది ఈ రిపోర్ట్ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీసారి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ బికాస్ ఇది అసలు వాళ్ళు చేసిన పొరపాటు ఎంత స్పష్టంగా ఉందంటే, ఈ రిపోర్ట్లో ఏముంది, వాళ్ళు ఏం చేసిందని ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కట్టండి, 152 మీటర్స్ హైట్లో కడితే మంచిది, లేకపోతే 151కి తగ్గించి కట్టండి, లేకపోతే 150కి తగ్గించి కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ కూడా చాలా తగ్గిపోద్ది, ఆ తర్వాత పెద్ద మీకు ఇబ్బంది ఉండదు, ఆ విధంగా కట్టాలని చెప్పడం జరిగింది.
అంటే 152 మీటర్స్లో మహారాష్ట్రలో మునిగే ల్యాండ్, సబ్మర్జ్ అయ్యే ల్యాండ్, పట్టా ల్యాండ్ 1850 ఎకర్సు, 151 లెవెల్లో 1500 ఎకర్సు, 150లో 1250 ఎకర్సు. అంటే మీరు ఎకరాకి 50 లక్షలు ఇచ్చిన సబ్మర్జ్ చేసే ల్యాండ్కి మరి 600 కోట్లకి అయిపోయేదానికి మీరు ఒక 600 crores అయిపోయే ప్రాజెక్ట్కి ఇది సబ్మర్జెన్స్ వర్క్ మీరు 38,500 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకి అఫీషియల్లీ పెంచిండ్రు. సిడబ్ల్యూసి అప్రూవల్ ఇప్పుడు ఖర్చు అయింది ఆల్రెడీ 94,000 కోట్లు. ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. ఇప్పుడున్న అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు కావాలి. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు. ఇది ఈ ఇంజనీర్స్ రిపోర్ట్ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చాలా స్పష్టంగా అది కట్టండి. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ and lifting 160 TMC of water is not desirable due to its prohibitive cost అని మీరు అపాయింట్ చేసిన నిపుణుల కమిటీయే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన దాన్ని విస్మరించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే ఎట్లా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనో లేకపోతే కమిషన్లు తగ్గిపోతాయనో మరి నిపుణుల కమిటీ అడ్వైస్ మేరకు విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇది మా అభిప్రాయం కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ బాడీస్లో హైయెస్ట్ శాంక్టిటీ ఉన్న ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు అసలు కాస్ట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నౌ లైక్లీ టు ఎక్సీడ్ 1,47,427 crores against the cost of 81,000 crores projected to Central Water Commission. అదేవిధంగా టోటల్ ప్రాజెక్ట్ ఇది మార్చ్ 22. ఇప్పుడు అది ఇంకా ఎంత పెరుగుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఆ కాస్ట్ మీద కూడా సిఏజీ రిపోర్ట్ ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి రిటర్న్ వచ్చేది 52 పైసలు మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే ది BC ratio, benefit cost ratio, works out to 0.52. This means that every rupee spent on the project would yield only 52 paise. This is the CAG report copy. It clearly indicates that the project was, right from the start, economically unviable. అయినా మీరు చేపట్టారు అంటే మీ కమిషన్ల కకృతి వల్లనే ప్రాజెక్ట్ చేపట్టిండ్రు. మరి అదేవిధంగా ఈ విషయాలన్నీ నేను శాసనసభలో చెప్పున్నాను. బట్ వాళ్ళు దీన్ని పదే పదే రైజ్ చేసి రాజకీయంగా దాన్ని ఏదో ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా అంటే ఎంత సీరియస్ ఈ ప్రాజెక్ట్ క్యాల్కులేషన్స్ అంటే నేను సెంటెన్స్ చెబుతాను. The peak energy demand of the Kaleshwaram project when all the pumps are operated is more than the average daily energy availed in the entire state. రాష్ట్రంలో ఎంత విద్యుత్ మొత్తం రాష్ట్రంలో ఎంత విద్యుత్ వాడుతున్నారో అంతకంటే ఎక్కువ విద్యుత్తు కాళేశ్వరం ప్రాజెక్టులో పర్ డే అవసరం పడుతుంది. కేవలం విద్యుత్ కాస్టే మరి ఎకరాకి 43,000
43,000 rupees per acre will be electricity cost per year. మీరు ఫైనాన్స్ కాస్ట్ కూడా తీసుకుంటే per year running cost of Kaleshwaram project per year per acre is more than 1 lakh rupees. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు అందియడానికి ఎకరాకి మరి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు దాటుతున్నది. ఇవన్నీ లెక్కలు సిఏజీ రిపోర్ట్లోనే ఉన్నాయి. అదేవిధంగా 25,000 కోట్ల వర్క్స్ ఏమీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్లు అవార్డు చేయడం జరిగింది. ఇది కూడా మరి సిఏజీ రిపోర్ట్లోనే ఉంది. అదేవిధంగా వేల కోట్లు, thousands of crores benefit has been given to contractors without any proper accounting, any proper measures taken. మీకు ఈ కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్తా నేను. టెండర్ కాల్ ఫార్ అండ్ అగ్రిమెంట్ సైన్ అట్ 1,800 crores. 1,800 crores నుంచి 1,000 కోట్లు మొదలు పెంచిండ్రు, మళ్ళీ 1,000 కోట్లు పెంచిండ్రు, మళ్ళీ 900 కోట్లు పెంచిండ్రు. ఫైనలీ దేర్ షోయింగ్ 1,800 crores టెండర్ ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఫైనల్ దాని కాస్ట్ ఎక్స్పెండిచరు 4,600 కోట్లని చూపెడుతున్నారు. అంటే మొత్తం ఏ వర్క్ మీద కూడా వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి మోయలేని భారం వాళ్ళు మరి రాష్ట్రం మీద మోపారని చెప్పే విషయం నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది యాజ్ పర్ ది అఫీషియల్ ఫిగర్స్ 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్ జనరేటెడ్, మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. అంటే 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు లేదు. నాట్ ఈవెన్ 1 lakh acres కొత్త ఆయకట్టు. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0, 1 ఎకరం కూడా లేదు. వాళ్ళు సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0. వాళ్ళు 10 ఏళ్లలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అంటే ఎంత కక్కుర్తి ఏంటిది ఇది. అండ్ కొత్త ఆయకట్ జనరేటెడ్ 15 లక్షల ఎకరాలు. అంటే ప్రతి ఎకరా ఎవ్రీ ఎకర్ న్యూ ఆయకట్ జనరేటెడ్ 11.45 lakhs. ఒక్కొక్క ఎకరాకి వాళ్ళు కొత్త ఆయకట్ జనరేట్ చేయడానికి 11,45,000 ఖర్చు పెట్టిండ్రు. మరి అదేవిధంగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మేము స్టెబిలైజేషన్ కోసం ఈ నీళ్లు వాడుతున్నాం అని చెప్పారు. మేము లెక్కలు తీసినాం, అసలు ఎంత వాటర్ లిఫ్ట్ చేసినారు, ఏ విధంగా ఉపయోగించినని. ఇది అంటే అఫీషియల్ లెక్కలు, ఇదేమి ఎవరు దీనికి ఏమాత్రం డిస్టార్ట్మెంట్ లేదు. 5 ఏళ్లలో వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 TMC. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 TMC. 163 TMCలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 TMC. టోటల్ 5 yearsలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఇస్ 163 TMC. వాటర్ వదిలిపెట్టింది 51 TMC. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్లో 1 TMC, మల్లన్న సాగర్లో 17 TMC, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్లోనే కొండపోచమ్మలో 15 TMC స్టోరేజ్ పక్కన పెడితే
నెట్ వాటర్ 75 టీఎంసీ, దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్. నేను ఎందుకు అంటున్నానంటే ఈ స్టెబిలైజేషన్ విషయంలో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. అంటే మొత్తం 5 ఏళ్లలో 65 టీఎంసీలు ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేసింది, ఇరిగేషన్కి ఉపయోగించింది స్టెబిలైజేషన్ కోసం. దీన్ని మనం 10,000 పర్ క్యూసెక్స్ పర్ ఎకర్ అనుకుంటే ఈ 65 టీఎంసీది అంటే ప్రతి ఇయరు వాళ్ళు ఇచ్చింది స్టెబిలైజేషన్ కింద 130,000 ఎకరాలు మాత్రమే. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా స్టెబిలైజేషన్కి 10 లక్షల ఎకరాలు ఇచ్చినాం, 15 లక్షల ఎకరాలు ఇచ్చినాం అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు, ఇది అఫీషియల్ ఫిగర్స్ ఇవి, వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా, ఒక ఏటీఎంలా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజు కూలిపోయింది? అది 21 అక్టోబర్ కూలిపోయింది ఈ మేడిగడ్డ బ్యారేజ్. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 21 అక్టోబర్ నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th డిసెంబర్కి. డిసెంబర్ 7వ తారీఖు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని రిపేర్ గురించి ఇరిగేషన్ మినిస్టర్గా, సీఎంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఆ తర్వాత వీళ్ళు ఈరోజు విచిత్రమైన ఆరోపణలు చేస్తూ మేమేదో చలో మేడిగడ్డ పోయి ఏదో చేస్తామంటారు. ఏదో మేము ఒక పూర్తిగా ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ఈస్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ యువర్ కరప్షన్, బికాస్ ఆఫ్ యువర్ మిస్గవర్నెన్స్. మీ కకృతి వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా అన్నారం బ్యారేజ్లో లీకులు డెవలప్ అయిపోయి గేట్లు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం, బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ది ఎక్స్పర్ట్ బాడీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ఆల్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మేము వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ద కంప్లీట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ సజెషన్స్ ఆఫ్ వే ఫార్వర్డ్ మేము, మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పడం జరిగింది. మీ ఉచిత సలహాల మీద మేమేం చేయము. మీరేదో, అసలు నాశనం చేసింది మీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు, మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు. మీరేదో ఉచిత సలహాలు ఇచ్చి కాఫర్ డ్యామ్లు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇదంతా మీరు చేసిన మరి తతంగమే ఇదివరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సలహాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం వర్క్ అప్పచెప్పడం జరిగింది. అదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అది ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారము డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ యొక్క సేఫ్టీ, అదేవిధంగా డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ బాడీకి మేము అప్పచెప్పడం జరిగింది. మరి మీరు చెలో మేడిగడ్డను పిలిపించిండ్రు, పోయి అలా చూసి మీరు చేసిన ఈ విధ్వంసాన్ని చూసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్డిఎస్ఏ ఆల్రెడీ వచ్చి విజిట్ చేసి పోయినరు ప్రిలిమినరీగా.
ఇప్పుడు మేము వాళ్ళు డీటెయిల్డ్గా మీరు మొత్తం అంటే ఎంత నాసిరకం పనులంటే ఎన్డిఎస్ఏ వీళ్ళని జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వండి అని అడిగినారు. అంటే సాయిల్ స్ట్రక్చర్ ఏంటిది అని ఏం చేయలేదు వీళ్ళు. అంటే ఎంత అంటే దిగజారిన స్టాండర్డ్స్. అంటే జియాలజికల్ ప్రొఫైల్ లేకుండా కట్టినరు బ్యారేజ్. అది కూడా ఎన్డిఎస్ఏ కూడా ఇది ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా డిజైన్ చేసి రిజిడ్ స్ట్రక్చర్గా కట్టినరు. ఇప్పుడు చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర నిపుణులు కానీ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే మీరు చూశారో అన్నారంలో ఏదైతే లీకులు డెవలప్ అయ్యాయో 3 బ్యారేజెస్లకి ఇదే ప్రాబ్లం ఉంది, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిలో నీటి నిల్వ ఉంచడం ఇది సరైంది కాదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి మరి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పనిసరిగా అది స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం ఎన్డిఎస్ఏ అడ్వైస్ ప్రకారమే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. వీ కెనాట్ పుట్ ఎ టైం బార్. అంటే దే ఆర్ అన్ ఇండిపెండెంట్ నేషనల్ అథారిటీ. బట్ తప్పనిసరిగా వాళ్ళు మీరు తొందరగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఆల్ 3 బ్యారేజెస్ 3 బ్యారేజెస్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఎత్తిపోసిన 163 టీఎంసీలో 51 టీఎంసీస్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయినని చెప్పారు. ఇయర్ వైజ్ బ్రేకప్ ఉందా సార్? ఏ ఇయర్ ఎంత పోయింది ఏంటంటే నేను దిస్ ఇస్ ఫిగర్స్ గివెన్ బై ద ఇంజనీర్స్ ఓన్లీ. అక్కడి నుంచి ఆ బ్యారేజెస్ నుంచి మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా ఇస్తాను నేను. సార్ కొంచెం ఇయర్ వైజ్ బ్రేకప్ అయి ఉంటే షేర్ చేయండి సార్. డెఫినెట్లీ సార్. సార్ ఈ విషయం నా దృష్టిలో లేదు, నేను స్టడీ చేసి చెప్తాను మళ్ళీ మీకు. సార్ యా బాలు. ఓకే sir. Sir, anyway, you want me to say a few things in English? May I ask you a question? Yeah, please. Yeah. When NDSA first came, there were problems in terms of NDSA receiving reports, all the reports that they have asked for. And there were also some reports news going around, or the word going around, that some of the information was missing, or files were missing and stuff like that. Has your government looked into the possibility or the actual facts behind these kind of allegations? Are any files, documents missing? Did L&T or the other contractors provide all the documents and records that they are supposed to provide to the department so far? See, you can make your judgment from the fact that we have terminated the services of the engineering chief who was looking after Kaleshwaram project. We have asked the engineering chief general, the head of the irrigation department, to submit his resignation. He has submitted, we have accepted. We will also be proceeding with further legal action depending on our findings. Definitely it is our observation that National Dam Safety Authority on their first visit soon after the Medigadda barrage collapsed on 21st October was not given full information. There was an attempt to hide information, and some of the basic information is not even available. But now we have given clear instructions for all the officers down the line that complete cooperation must be extended to NDSA to do their inquiry in a thorough manner. Balu, for you and for the English media, we think it's extremely foolish and also a sense of arrogance for the BRS to talk about giving a Chalo Medigadda call. From our government side, we are saying we have instructed the government officials to give whatever cooperation is required for them to inspect the Medigadda barrages, other barrages, and anywhere in Kaleshwaram project. Whatever the government has to do, we will do. But what we are saying is KCR was not only Chief Minister,
he was the irrigation minister, he was chief designer, chief planner, chief architect of Kaleshwaram project. You should ask him to go to Kaleshwaram, to go to Medigadda barrage. Why are you sending people who have nothing to do with it as a more a political gimmick? Our government, our chief minister has repeatedly invited KCR to come to assembly and speak on the Kaleshwaram project, to speak on the irrigation works, the fiasco, the fraud that has been perpetrated on this state, and to visit the project. We have said we'll organize helicopter for him to visit, but he is not coming out. No, instead, somebody who's going there is given a call, who has KTR also given a statement that I was not in the loop regarding irrigation projects. No, somebody who has designed and planned and done the engineering for the projects, he is not going and somebody else is going, more of a political gimmick, a political drama. Sir, the Vigilance and Enforcement has recommended booking of 3 cases on this Medigadda issue, and the recommendations were given to the government. Has the government accepted them? The DG Vigilance has met me today and said he will be submitting the report. Definitely, on the basis of the vigilance report, we will take legal opinion and file cases on whoever is guilty of the act. We will go as per law. అలాగే ఈ వాళ్ళు వచ్చి బ్రీఫ్ చేశారు. ఓకే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని అగేన్స్ట్ ఆల్ ది ఫెయిలియర్స్ వీ విల్ ప్రొసీడ్ యాజ్ పర్ లా. సార్, ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి ఈరోజు సిఐడి కూడా ఈ కేసును అప్పగించాలి, 3 కేసులు పెట్టాలని చెప్పేసి అన్నా. సిఐడికి అప్పగించే ఆలోచన ఉందా ప్రభుత్వం? చూడండి, ఇప్పుడు మీకే తెలుసు, వాళ్ళే ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఏమని ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు? ఎవరో ఏదో బాంబు పెట్టి ఏదో డ్యామేజ్ చేసిండ్రు మేడిగడ్డ బ్యారేజ్ అని. మేము అసలు అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా పనిచేసిన వాడు. ఆల్ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ are supposed to withstand even mild earthquakes world over. They have a life of 100 years and more. Look at Nagarjuna Sagar, look at Srisalam, look at Shriram Sagar, look at Nizam Sagar. అసలు 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళైన డ్యాములు, బ్యారేజ్లు ఈ రాష్ట్రంలో మరి పటిష్టంగా ఉన్నాయి. మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళ కింద కొలాప్స్ అయిపోతున్నది. ఇక మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. So, my answer is that, one, we are asking the police to continue inquiry on that FIR which filed by them. And we will also, after due legal opinion, take action for whatever, మరి ఏమేమి తప్పుడు నిర్ణయాలు జరిగితే దాని మీద చట్ట ప్రకారమైన చర్యలు ఉంటాయి. నో, అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చారి గారు ఈజ్ అ నేషనల్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్ టు డూ విత్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మీకు చెప్పాలి అంటే మన కేసీఆర్ అంత గొప్ప ఇంజనీర్ అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్, డ్యామ్స్ ఆర్ ఫర్ స్టోరింగ్ వాటర్, బ్యారేజెస్ ఫర్ రెగ్యులేటింగ్ వాటర్ ఫ్లో. సో బ్యారేజెస్ ఎక్కడ కూడా స్టోరేజ్ 2, 3, 4, 5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండదు. డ్యామ్స్లో స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆయన బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ వాటర్ స్టోర్ చేసి ఓహోహో గోదావరిలో జలకళ అని చెప్పి ఫోటోగ్రాఫ్లు ఇచ్చుకొని ఏదో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. బికాస్ ఆఫ్ దేర్ రాంగ్ యాక్షన్స్, నో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. ఏదమ్మా? స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్ పనులు చేసింది సార్. ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్, బ్యారేజ్ ఫౌండేషన్ ఎవరు చేసిండ్రు? మన స్టేట్ డ్యామ్. దాని రిపోర్ట్ ఏమైనా వచ్చిందా సార్ మనకి? సరే, దానికి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కూడా మేమేమన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, ఇది అన్నారం అండ్ సుందిళ్ళలో కూడా అదే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా దే కాషన్డ్ us. వీళ్ళు లేదు అలా నీళ్ళు పెట్టి ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఉచిత సలహాలు, కాఫర్ డ్యామ్ కట్టండి, అది చేయండి. ఇంతలో వాళ్ళు సలహా ఇచ్చే లోపల 2వ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, అంటే లీక్లు డెవలప్ అయిపోయింది. దాంట్లో కూడా ఇప్పుడు వాటర్ వదిలిపెట్టేసినాం. ఓకే, సో బేసికలీ
ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ వే ఫార్వర్డ్ has been handed over to National Dam Safety Authority. కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అని చెప్పి మేము సరే అన్ని రికార్డులు కూడా స్పష్టంగా దానికే మరి ఇండికేటింగ్ ద సేమ్ థింగ్. సార్ రిటైర్డ్ జడ్జ్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. మేము we have written to Chief Justice. They have replied that they will not be able to spare a sitting judge. ఇప్పుడు మేము మళ్ళీ చీఫ్ జస్టిస్ గారిని కోరడము మరి నెక్స్ట్ సీక్వెన్స్ వీఆర్ జస్ట్ డిబేటింగ్ ఇన్ ద క్యాబినెట్ వాట్ టు డూ. Sir, you had mentioned that the CAG report and even their own government's expert committee report about Kaleshwaram project not being viable. So, keeping that in mind, what is the future of Kaleshwaram project, and will this government look to make it bridge the gap, viability gaps? See, the way the amount of money they have spent on Kaleshwaram project is forever a burden on Telangana state. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కట్టిన తీరు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా గుదిబండ కాబోతుంది. ఒకటి మీకు చెప్తా, కొన్ని లెక్కలు మీకు చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ నడిపిస్తే ఇది సిఏజీ రిపోర్ట్, విలేకరులు జాగ్రత్త వినాలి. ఇది నడిపిస్తే యాన్యువల్ బర్డన్ ఫర్ ఎలక్ట్రిసిటీ బిల్ అలోన్ ఇస్ 10,000 crores. The financial burden after they have spent 1.47 lakh crores, వాళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 9%, 10%, 11% లోన్స్ ఆ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు. యాన్యువల్ ఇంట్రెస్ట్ బర్డన్, ఫైనాన్షియల్ బర్డన్ అలోన్ విల్ బి 15,000 crores. అంటే వాళ్ళు చేసిన ఘనకార్యానికి ఈ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల బర్డన్ కాబోతున్నది. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఎ బర్డన్ ద స్టేట్. ఇట్ ఈస్ కేసీఆర్ లెగసీ అది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిండు ఈ ఇటువంటి మరి అన్వయబుల్ ప్రాజెక్ట్స్ కట్టని చెప్పి మేము మనం చేస్తున్నాం. నేనేమంటారంటే తప్పనిసరిగా మీరు తుమ్మడి అట్టి దగ్గర ప్రాణహిత చెవుళ్ళ కట్టుంటే ఇంతనే ఆయకట్టు మీరు 38,000 కోట్ల కట్టి ఇప్పటి వరకే 16 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి బై గ్రావిటీ ఫ్లో. మీరు గ్రావిటీ ఫ్లో వదిలిపెట్టి కేవలం మీ కక్కుర్తి కోసమే ఈ కాళేశ్వరం ప్లాన్ చేసుకున్నారు. అన్నారం నుంచి నీళ్ళు వదిలేసాను మీరని అంటే నిజంగా ఆయన ఏమన్నా సెన్సుని మాట్లాడుండా లేకపోతే డిప్రెషన్లో పోయి ఏమన్నా ఏమి తెలియకుండా మాట్లాడుతున్నా? అన్నారం బ్యారేజ్ ఈజ్ లీకింగ్. అన్నారం బ్యారేజ్ ద ఇంజనీర్ సెడ్ మీరు గేట్ ఎత్తకుంటే ఈ బ్యారేజ్ కొట్టుకుపోయేటట్టుందని, అందుకోసమే బ్యారేజ్ గేట్లు ఎత్తినాం. ఎత్తితే మరి ఏమవుతుంది? అన్నారం నుంచి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది ఎల్లంపల్లికి. ఎల్లంపల్లిలో అన్నారంలో వాటర్ వాజ్ బిలో లిఫ్టింగ్ లెవెల్. అన్నారంలో నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ విత్ రెస్పాన్సిబిలిటీ, అన్నారంలో వాటర్ వాజ్ బిలో ది లిఫ్టింగ్ లెవెల్. అరే మీరు చేసిన ఘనకార్యం సామాన్యం కాదది. అసలు మొత్తం సర్వనాశనం చేసేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు ఏదో ఎవరి మీదనో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. Sir, యవ్వాలి there's a lot of talk. It always comes down to how much. One of the things that comes down to is how much money was spent on the project, right? Is your government looking into the specific aspect of where the money has gone, the money trail, so to speak? Are you following? Have you given any instructions? Are you going to look into the money trail of the entire project? Who got what from where and how, in terms of contracts and stuff like that, not from the banks to the government and so on. Thank you. Okay, Balu, I can only assure all of you, for whatever mismanagement, misappropriation, corruption, we will take action as per law. Sir,
my addition to the last question, is there anything that can be salvaged from this project, considering its unviability? Like this? See, we are going to first get the NDSA report and get the barrages on stream. Okay, we are going to use, no, we cannot abandon a project that has 94,000 crores been spent. Okay, we will wait for the NDSA report and use the NDSA report. On the basis of NDSA report, we will take up repair work. Okay, and definitely try to salvage whatever is best possible in this situation. But what I'm saying is, the people who should give an unconditional apology to the people of Telangana, they are trying to defame us. చూడండి, మీరు మా మేనిఫెస్టో చూసుంటే తుమ్మడిటి దగ్గర ప్రాజెక్ట్ కట్టడం మా మేనిఫెస్టోలో ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టో. వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ ఇన్ డ్యూ టైమ్. సార్ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, 21 రిజర్వాయర్స్, 3 బ్యారేజ్లు, 15,000 డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సో చాలా పెద్ద డిస్టర్బెన్స్. అవును, చాలా చదివిండు. నీకు మేడిగడ్డల, అన్నారంల, సుందిలల, దోస్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అక్కడ నీళ్లు స్టోర్ చేయకుండా తథ్యమైన ఎన్ని వేల కోట్లు కట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం? when you are not tapping Godavari water from these barrages, this is the heart of the project. ఈ ప్రాజెక్ట్ మీరు ఫాల్టీ కన్స్ట్రక్షన్, ఫాల్టీ డిజైనింగ్, ఫాల్టీ ప్లానింగ్, కరప్షన్ వల్ల ఈ బ్యారేజెస్ కూలిపోయినాక తతిమ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం మరి అది నిజంగా కూడా హాస్యాస్పదం అని చెప్పి మనం చేస్తున్నాం. సి బికాస్ మీరు ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ ఏంటిది, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ వాటర్ స్టోర్ చేసి, అది అన్నారంలో పంపు చేసి, అది సుందిర్లో పంపు చేసి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి పంపు చేసి, అక్కడి నుంచి వాటర్ యూసేజ్. నువ్వు ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ చేస్తావన్నో అది పోయినాక నువ్వు అసలు ఏం మాట్లాడిన దానికి ఏమన్నా అసలు సెన్స్ ఉన్నదా? అంటే ఇట్ ఈస్, మీరు ఏ లెక్కను చూడండి, మీరు ఎవరు ఎప్పుడొచ్చి మమ్మల్ని అర్ధరాత్రి లేపి అడిగినా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు ఐఎమ్ కన్విన్స్డ్ ఈ రాష్ట్రాన్ని, ఈ ఇరిగేషన్ సెక్టర్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసినారు. ఇప్పుడు ఆ మూడు బ్యారేజీలు, 3 పంప్ హౌస్లు ఉపయోగిస్తారా, వదిలేస్తారా? ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతాము. వాళ్ళ అడ్వైస్ తీసుకొని అది రిపేర్ చేయించి ఆ తర్వాత ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సార్, ఇప్పుడు మీరు పదే పదే టీఆర్ఎస్ కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం బుంగలు పడ్డాయని చెప్తున్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో కూడా కుంగిపోయినాయి. దీన్ని ఓన్లీ విఫలమైన ప్రాజెక్టుగా చూపించాలనుకుంటుంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్. చూపించాల్సిన అవసరం లేదు చారి గారు. విఫలమైన ప్రాజెక్టు, విఫలమైన ప్రభుత్వం, విఫలమైన పార్టీ. ఓకే, ఇది కంప్లీట్ డిజాస్టర్. ఇది విఫలం అంటే ఇట్ డజంట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇట్స్ ఎ డిజాస్టర్. అంటే నువ్వు 94,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 10% ఇంట్రెస్ట్లో వడ్డీ తీసుకొచ్చి నువ్వు నిరుపయోగం ఉండే ప్రాజెక్ట్ కట్టి, కకృతి కోసం ప్రాజెక్ట్ కట్టి, కమిషన్ ప్రాజెక్ట్ కట్టి ఇప్పుడు ఇక ఏం మాట్లాడే దానికి ఏం ప్రయోజనం? తప్పనిసరిగా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ టోటల్ డిజాస్టర్, ఫెయిలియర్ ఆఫ్ టిఆర్ఎస్. ఇంకోటి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కూడా కుంగిపోయినాయి అంటారు కదా. నాగార్జున సాగర్ కుంగిపోయిందా? ఆదిలాబాద్లో ఉన్న కడెం ప్రాజెక్టు బీటలు వారిందా? మీరు శాఖ మంత్రి కదా. కాదు, మీరు అందరూ సరే, నేను శాఖ మంత్రి అయినా కాకుండా మీరు అందరూ కూడా తెలంగాణలో బతున్నారు కదా. నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లుంది? శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? నిజాం సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? కడెం ఎప్పుడు కట్టినరు? సరే, ఒక్క గేటు ఏదో ప్రాబ్లం అయితే అది రిపేర్ అవుతుంది, అది ఎప్పుడు కట్టినరు? కడెం ప్రాజెక్ట్ పని మొదలుపెట్టింది 100 ఏళ్ల క్రితం. ఓకే, దాంతో వాళ్ళు పోలుస్తున్నారు. అయింది సార్, కాళేశ్వరంలో మేజర్ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ మల్లన్న సాగర్.
అది ఒక సిస్మిక్ జోన్లో ఉందని కాగ్ రిపోర్ట్లో కూడా ఉంది. ఎస్. దానిలో ఎంత స్టోరేజ్ ఉంటుంది, దాని మీద ఏమన్నా ఎన్డీఎస్సీ అని మీరు ఏమన్నా అడిగినరా? దాని ఏమన్నా టీఓఆర్ ఇచ్చిన ఎన్డీఎస్సీకి ఏమన్నా? అంటే మీకు మల్లన్న సాగరు అర్త్క్వేక్ జోన్లో ఉంది, ఇది ప్రమాదకరం అని చెప్పి సిఏజీ రిపోర్ట్లు ఇచ్చింది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైండింగ్ కాదు, ఇది కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెడ్ మల్లన్న సాగర్ ఈజ్ ఎ డేంజర్. అది సీస్మిక్ జోన్లో ఉంది, వీళ్ళు ఏం చెక్ చేయకుండా కట్టించారని. ఇది ఇక దాని గురించి ఇక నేను చెప్పేది ఏముంది అంటే, అసలు గ్రీడ్ హెస్ ఓవర్కమ్ ఎనీ నార్మల్ విజ్డమ్. ఒడిసే బాలు అదే 50 టీఎంసీ ఉంటుంది చెప్పాలా. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇట్లా చూస్తే అది 1 టీఎంసీ 1.5 టీఎంసీ 2 టీఎంసీ ఉంటుంది, అటువంటి 50. సార్ ఆ డేంజర్ జోన్ ఉన్నటువంటి మల్లన్న సాగర్ కొనసాగింపు ఉంటుందా, లేదంటే దాన్ని ఏమైనా మళ్ళీ రీషఫల్ చేస్తారా? సరే, ఇప్పటికైతే మల్లన్న సాగర్లో ఫుల్ స్టోరేజ్ లేదు కదా. ఓకే, సో వీ విల్ ఆల్సో గెట్ ఇట్ చెక్డ్ అవుట్. అంటే నో చారి ఆర్ దే ట్రైన్ టు జస్టిఫై అంటే నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము ఇవన్నీ ప్రాబ్లం అయింది కాబట్టి కాళేశ్వరం ప్రాబ్లం అయింది వాళ్ళు. అసలు కట్టింది ఒకటే కూలలేదు, మీరు కట్టింది కూడా కూలింది అనేది వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడి అసలు ఇంకోటి మాట్లాడకూడదు. ఒకటి మీకు చెప్తా, ఒక నిమిషం మీకు ఒకటి చెప్తా. కేసీఆర్ గారు మా జిల్లా మొత్తం ప్రచారంలో వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారంలో అక్టోబర్ 21 వరకు అసలు వీళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ ఈడ కట్టాల్సింది, ఆడగట్టిండ్రు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇదన్నారు. ఎప్పటి నుంచి అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో అసలు ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడడం మనిషి. నాగార్జున సాగర్ డ్యామ్ 60 ఏళ్ల కింద కట్టిండ్రు, పటిష్టంగా ఉంది, 10 లక్షల ఎకరాలు తెలంగాణలో నీళ్ళు ఇస్తుంది. దాని గురించి ఇప్పుడు చర్చ గురించి మరి ఇప్పుడు చర్చ చేయడం అవసరమా, కాళేశ్వరం అవసరమా చెప్పండి మీరు. అదే నల్గొండ సభకు వచ్చి రీసెంట్గా సభ పెట్టినప్పుడు మీకేం తెలియకపోతే మా దగ్గరికి వచ్చి అడిగితే నేను చెప్తా కదా అని అన్నాడు. ఆ సలహాలు ఏమైనా తీసుకుంటారా సార్? ఆయన సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిండు. తెలంగాణ ప్రజలు కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అన్నారు. ఇప్పుడు నీ సలహాలు తీసుకునేది ఏమున్నదిగా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నాగార్జున సాగర్ రైట్ కింద మొత్తం మెయింటెనెన్స్ మాకు ఇచ్చేసేయండి అని కేఆర్ఎంబీకి లెటర్ రాసింది సార్. 13 గేట్లు ఇంకా ఆ కాలువ మెయింటెనెన్స్ కోసం మాకు ఇవ్వమని. We are not handing over Nagarjuna Sagar to KRMB. I've taken this stand. I've taken this stand in the assembly, and that we stand by the same stand. Okay, chalo. ఇప్పుడు ఇది అప్పుడు ఏదైతే